ఇచ్చిర్రా అని అడుగుతున్నా. మీరు చెప్పింది ఏమీ చేయలేదు. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చెప్పలేదు. ఇవాళ పేద ప్రజల గురించి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి 100 కోట్లన్నీ కూడా తీసుకొని అదే గ్రామీణ వ్యవస్థలో పక్కా భవనాలు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మిగతాన్నిటి కూడా ప్లే గ్రౌండ్స్ కానీ, లేదు మన వ్యవసాయానికి వచ్చే కెనాలు కానీ, ఏదైనా చిన్న చిన్న కలవట్లు కానీ అన్నీ కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీలో గ్రామ సభల తీర్మానంతోనే జరగడం అనేది నిజంగా కూడా గర్వించదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ పూర్తిగా నరేంద్ర మోడీ గారికి ఇందూరు జిల్లా తరఫున 545 గ్రామీణ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీల తరఫున భారతీయ జనతా పార్టీ ఆ గ్రామ పంచాయతీ తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఇదేదో పథకం తీసేయాలనో పథకం ఇచ్చేయాలనో ఇంకా బలోపేతం చేసే పథకం తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి నేను చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు ఈ జిల్లాలో మొన్నలాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, ఎమ్మెల్యే కొడుకు పెళ్ళి అయితే నిజామాబాద్ ఒక గ్రౌండ్లో పెద్ద పెద్ద టెంట్లు వేసి కుర్చీలు వేసి ₹1 కోట్ల 2 కోట్లు 3 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. చివరిగా చూస్తే నేను ఏదో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అనుకుంటే ఉపాధి హామీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి మెటీరియల్ కాంపొనెంట్ కింద ఆ రోజు ఆ పెళ్లి కార్యక్రమానికి మన ఇందూరులో జరిగిన కార్యక్రమం చెప్తున్నాను. ఇట్లా ప్రతి దానికి ముఖ్యమంత్రులు పోతే ఏ ముఖ్యమంత్రి పోయినా గత 15 ఏళ్ళ నుంచి ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఏం జరిగినా కానీ ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ అక్కడ అయ్యే టెంట్ ఖర్చులు, ముఖ్యమంత్రి పర్యటన ఖర్చులు అన్నీ కూడా ఉపాధి హామీ పథకంలోకి ఇచ్చి డబ్బులు తీసుకొని మెటీరియల్ కాంపొనెంట్ కింద వచ్చే డబ్బులు తీసుకొని ఇలా వాడడం జరుగుతుంది. అంటే ఇది గ్రామం వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ యొక్క గ్రామంలో అభివృద్ధి చేసుకుందానికి ఒకటి వాళ్ళకు ఉపాధి దొరకడం, రెండోది ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పనికొచ్చే విధంగా ఈ జీరాంజీ అని చట్టం వచ్చింది. కాబట్టి దీని మీద అపోహలన్నీ కూడా సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా మారాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి చెప్తున్నాను, నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉండే నిరుపేద గురించి ఆలోచిస్తాడు. ఈ దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని వారు ఫాలో అవుతారు. రెండోది అంత్యోదయ, చిట్ట చివరి వ్యక్తి వరకు అణగారిన జాతిలో ఉండే చిట్ట చివరి వ్యక్తికి కూడా న్యాయం చేయడమే అంత్యోదయ యొక్క ఈ రెండు భాగమే ఈ జీరాంజీ చట్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి సంవత్సరాన ఒక పిచ్చేందుకు ఉండే విధంగా ఈ చట్టాన్ని చేయడం, ఆ గ్రామాలను ఆ డబ్బులతోని ఇంకా విధంగా జీరాంజీ చట్టం ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంకేమన్నా ఉంటే చెప్పండి.